నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండోనేషియాలో ఎత్తైన మహావిష్ణు విగ్రహం 122 అడుగుల ఎత్తు, 64 అడుగుల వెడల్పు. నిర్మాణానికి 24 సంవత్సరాల సమయం. భారత వాయుసేన కోసం మరో అస్త్రం సిద్ధం. కీలక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు. మహానాడులో ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం. పులకరించిపోయిన తమ్ముళ్ళు. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం. ఏపీకి భారీ వర్ష సూచన. శ్రీకాళహస్తి బస్టాండ్లో 13 కిలోల గంజాయి స్వాధీనం. నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. తెదేపా జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మహానాడు వేదికగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 1995లో మొదటిసారిగా చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టారు. గత 30 ఏళ్లుగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెదేపాలో ప్రతి 2 ఏళ్లకోసారి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభిష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. కడపలో 2వ రోజు టీడీపీ మహానాడు ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా సభా వేదికపై ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. అయితే మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడు పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినమెప్పుడు అని ఆనాడు నేను పలవరించాను. పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది
P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఈ దేశం మనది, దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి. ఈనాటి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది. చివరిగా ఒక్క మాట, చెరుగు నేల నలు చెరుగులా పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని, తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని, ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. సర్వే జన సుఖినో భవంతు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. కడపలో మహానాడు పెట్టి జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది అని నిలదీశారు. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఉండం, అవతలో అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకుండా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం. అన్యాయం చేయడానికి కోసం వీళ్లకు యూనిఫామ్ ఇవ్వాల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు గర్వించదగ్గ విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల మన్ననలు అందుకున్న గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ఆయన 102వ జయంతిని పురస్కరించుకొని రామారావు విగ్రహానికి పాలాభిషేకం, గజమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయమని కూడు గుడ్డ నీడ అందించాలనే నినాదంతో ఈ పార్టీని స్థాపించి ఈ పార్టీని ప్రజలకు తీసుకెళ్లారు. అదే ఆశయాన్ని సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా, ఇద్దరు కూడా మరి ప్రజల సంక్షేమమే మా యొక్క ధ్యేయము. అదేవిధంగా విశ్వవిఖ్యాత ప్రజా నాయకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు రావాలి, తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాతిగాంచాలి, అదేవిధంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి, స్త్రీశక్తిని ఉపయోగించుకోవాలి. అదే కాకుండా ఈ రోజున కార్యకర్తే అధినేత P4 పేదరిక నిర్మూలన ధ్యేయంగా, అదేవిధంగా రైతు శ్రేయస్సే రాష్ట్ర శ్రేయస్సు అని కూడా 6 శాసనాలను తీసుకొచ్చి నారా లోకేష్ బాబు గారు నిన్నటి రోజున ప్రకటించారు. నందమూరి తారక రామారావు గారి జయంతి చేయడం అనేది చాలా సంతోషకరం. దీన్ని
రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రులందరూ కూడా తిరుపతి నియోజకవర్గం నుంచి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కటో అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాలన్నీ కూడా రాజకీయ చైతన్యం పొంది ఈరోజు రాజకీయంగా పెద్ద స్థానాల్లో ఉన్నారు అంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు. 102 సంవత్సరాల ముందు పుట్టిన ఒక ధృవతార ప్రపంచంలోనే ఏకైక మేధావిగా ఈరోజు గుర్తింపు పొందాడు. తెలుగువారికి గతంలో మనం మద్రాసులుగా పిలువబడేవాళ్ళము. అన్న రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మనం తెలుగువారిగా గుర్తింపు పొందాము. ఇప్పుడు ఎక్కడికైనా ప్రపంచంలో వెళ్ళినా కూడా మరి తెలుగువారిగా మనందరికీ గౌరవం దక్కింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 102వ జయంతి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ తెలుగువారున్నా అక్కడ ఎన్టీఆర్ గారి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే బడుగు బలహీన వర్గాల వారికి కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా రాజ్యాధికారాన్ని చేరువ చేపించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే పండుగ మహానాడులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి అధికారికంగా నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడము, జీవో ఇది స్టేట్ ఫంక్షన్లా చేయమని కలెక్టరేట్లలో, కార్పొరేషన్ ఆఫీస్లో, అన్ని ఆఫీసెస్లో స్టేట్ ఫంక్షన్గా చేయమని చెప్పారు. ఇప్పుడే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర కలెక్టర్ గారు మేము పూలమాల వేసి గార్లెండ్ చేసి వచ్చాము. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగు సినిమాకి, మొదటగా తెలుగు లాంగ్వేజ్కి, సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అలాగే పాలిటిక్స్కి వచ్చి స్టేట్కి అదే ఆ టైంలో ఒక స్టేట్ పార్టీ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి మెజారిటీతో గెలిచి చాలా సోషల్ రిఫార్మ్స్, మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్లో జస్టిస్, ఇంటిగ్రిటీ ఇవన్నీ చెప్పామో అవన్నీ కూడా సోషల్ రిఫార్మ్స్ ద్వారా, పాలసీల ద్వారా తీసుకుని రావడం జరిగింది. ఈ సందర్భంగా, ఈ జయంతి సందర్భంగా ఆయన తెచ్చిన సోషల్ రిఫార్మ్స్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. దేశంలోనే వైద్య సేవలలో ప్రఖ్యాతిగాంచిన కీర్తిశేషులు మాజీ సీఎం ఎన్టీఆర్ స్థాపించిన స్విమ్స్ హాస్పిటల్ లక్షలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని ప్రసాదించిందని స్విమ్స్ వీసీ ఆర్వి కుమార్ కొనియాడారు. స్విమ్స్ను 3 దశాబ్దాల క్రితం నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించిన సందర్భంగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి గజమాల వేసి ఘనంగా స్విమ్స్ సిబ్బంది నివాళులర్పించారు. స్విమ్స్కు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ఏడాది నుండి టీటీడీ వారి వార్షిక బడ్జెట్లో 71 కోట్ల రూపాయలని అదనంగా అందజేయడం హర్షణీయమని ఆర్వి కుమార్ వెల్లడించారు. తనకి అమెరికాలో జరిగినటువంటి అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు. గత 3 దశాబ్దాలుగా అనేక లక్షల మంది ఇక్కడ మంచి చికిత్సతో ఆరోగ్యవంతులైనారు. అయితే ఇప్పుడు ఆధునికంగా వస్తున్న ఛాలెంజ్ని ఎదుర్కొనడానికి కోసమని దీనికి అదనపు సౌకర్యాలు, హంగులు సమకూర్చుకోవడం కోసమని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి శ్రీ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో, అధ్యక్షతలో మనకు అదనంగా 71 కోట్లు డబ్బు శాంక్షన్ చేయడం జరిగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద హాస్పిటల్గా టీటీడీ బర్డ్ హాస్పిటల్ పేరు ప్రఖ్యాతులు పొందిందని బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపడుతూ డాక్టర్ జగదీష్ తన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొనియాడారు. తన గురువు డాక్టర్ వ్యాఘ్రేశ్వరరావు శిష్యరికంలో అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చానని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. మీడియా సమావేశం అనంతరం స్విమ్స్, బర్డ్ తదితర హాస్పిటల్ సిబ్బందితో పాటు డాక్టర్ జగదీష్ సన్నిహితులు విచ్చేసి జగదీష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంస్థ ఖ్యాతిని దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా
పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా తిరిగి వారి కాళ్ళపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి, నాకు ప్రోత్సాహం కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ స్విమ్స్లో నిర్మాణంలో ఉన్న భవనాలను టీటీడీ ఈవో జె శ్యామలారావు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ నందు రోగుల సహాయక వసతి గృహంలోని రోగులు వేచి ఉండే గదులు, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడే ఉన్న రోగులతో అందుతున్న సౌకర్యాలపై టీటీడీ ఈవో శ్యామలారావు ఆరా తీశారు. స్విమ్స్ అందిస్తున్న వైద్య సేవలపై రోగులు సంతోషం వ్యక్తం చేశారు. రోగులు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎలాంటి వైద్యం కోసం వచ్చారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ తదితర వైద్య సేవల కోసం నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏ శాఖను ఏర్పాటు చేస్తారు, సదరు శాఖను నూతన భవనంలోకి తరలిస్తే అప్పటి వరకు ఉన్న పాత భవనాన్ని ఏ శాఖకు కేటాయిస్తారనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇన్ పేషెంట్స్ రినోవేషన్ బ్లాక్ను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు తర్వాత సెంట్రల్ కిచెన్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ భవనాలను, స్విమ్స్ శ్రీ పద్మావతి ఆసుపత్రిని, నిర్మాణంలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టాఫ్ క్వార్టర్స్ను, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం భవనాలను పరిశీలించారు. నిర్మాణంలోని భవనాలు, మౌలిక సదుపాయాలు, పరికరాల వివరాలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, సిఈటీవీ సత్యనారాయణ, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతున్నాయని, సజావుగా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా బుధవారం ఉదయం 12వ వార్డులోని ఎస్టీవీ నగర్, వెంకటరెడ్డి కాలనీ, గాంధీపురం, కెనడీ నగర్, పాత తిరుచానూరు రోడ్లో కార్పొరేటర్ ఎస్కే బాబు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు నీరు రోడ్లపై ఆగిపోతున్నాయని, ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఆయా ప్రాంతాలను పరిశీలించి వర్షపు నీరు నిలవకుండా సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే పలు చోట్ల మరమ్మతులకు గురైన డ్రైనేజీ కాలువలను సరిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద ఏర్పాటు చేయనున్న రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని, ఎప్పటికప్పుడు డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, ఏసీపీ బాలాజీ, డిఈలు మహేష్, రాజు, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయతీ వేణుగోపాల కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఇల్లు కూల్చిన రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలని అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోయిన బాధితులతో జిల్లా కలెక్టర్ కలిసి బాధితులకు న్యాయం చేయాలని వామపక్ష నాయకులు కోరారు. ఈరోజు తిరుపతి పట్టణంలో ఈ నెల 26వ తేదీ రాత్రి అర్ధరాత్రి కాడ మంగళం పంచాయతీ సర్వే నెంబర్ 218/1లో ఉన్నటువంటి కాలనీ, ఆ కాలనీలో దాదాపు 11 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటా ఉన్నారు 80 మంది. ఈ 80 మంది నివాసం ఉంటున్నటువంటి కాలనీలో రౌడీలు జేసీబీలతో భూ కబ్జాదారులు మొత్తం కూడా వచ్చి అక్కడికి 4-5 జేసీబీలు తీసుకొని 60-70 మంది దుండుగులను తీసుకొని మొత్తం కూడా అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. వీటన్నిటి బట్టి అర్థమవుతా ఉంది ఏంటంటే ఇది స్వయాన పోలీసుకు, రెవెన్యూ వాళ్ళకు మొత్తం కూడా ముందస్తు సమాచారం ఇచ్చి అక్కడికి వచ్చినారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మంగళం పంచాయతీ ఏమి మామండూరు అడవిలోనో లేదా కోడూరు అడవిలో లేదు. మంగళం పంచాయతీ నడిబొడ్డునుంది. అక్కడ వేణుగోపాలపురంలో వచ్చి కాలనీ పక్కనే చాలా ఇండ్లు ఉన్నాయి, కరెంటు ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంత
సౌకర్యాలు ఉన్నటువంటి ప్లేస్లో అర్ధరేత్రి కాడ వచ్చి 6 జేసీబీలు తీసుకొచ్చి జనాలు అక్కడ వచ్చి మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఉంటే ఇంత టెక్నాలజీ పెట్టుకొని కనీసం ఇప్పటి వరకు కూడా సమాచారం తెలుసుకోకుండా వారిపైన కేసులు కట్టకుండా ఎఫ్ఐఆర్ నోట్ చేసి విచారిస్తున్నాము అని చెప్పేసి అంటే ఇది సరైన పద్ధతి కాదు. కలెక్టర్ గారు స్పందించారు, జేసీ గారు కూడా అక్కడే ఉన్నారు. మొత్తం కూడా ఆర్డీఓ గారు సీరియస్ దృష్టిలో పెట్టుకొని ఆర్డీఓ కోర్టులో కేసు ఉంది, ఇప్పుడు మొత్తం సివిల్ కోర్టులో కేసు ఉంది. అవన్నీ కూడా పరిశీలన చేసి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా ప్రకటించాలి. ఈ యొక్క ఉగ్రవాదాన్ని, రౌడీజాన్ని ఒకటి వాళ్ళతో పెకలిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఆఫీసు నుంచి స్పందించాలి. మహానాడులో దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అఖిలపక్ష పార్టీల తరఫున, సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలిపిరి కాలినడక మార్గంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి 7వ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని బుధవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అటవీ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో కలిసి ఆయన కాలిబాట మార్గాన్ని పరిశీలించారు. నడకదారిలో ఏర్పాటు చేసి ఉన్న స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు. అటవీ ప్రాంతంలో మానవ వన్యప్రాణి ఘర్షణ సమస్యను ఎదుర్కొనడానికి తాత్కాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ నిఘా విజిఓ రామ్ కుమార్, టీటీడీ అటవీ రేంజ్ అధికారి దొరస్వామి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పనితీరు బేషుగ్గా ఉందని, యంత్రాలతో మరింత మెరుగ్గా పారిశుద్ధ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ అన్నారు. బుధవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన ఆర్డి విశ్వనాథ్తో కలిసి వివిధ విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధి, విభాగాలు, విధులు తదితర విషయాలను కమిషనర్ ఎన్ మౌర్య వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో అన్ని విభాగాల పనితీరును అభినందించారు. మరింత మెరుగ్గా ఫలితాలు వచ్చేలా పనిచేయాలని అన్నారు. నగరంలో 100% ఇంటింటి చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రతి ఇంటి వద్ద నుండి చెత్త వేరు చేసి ఇచ్చేలా అవగాహన కల్పించాలని అన్నారు. నగరంలో దోమలు పెరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. పన్నుల వసూళ్లలో మరింత వేగం పెంచాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో విద్యుత్ ఛార్జీలు తగ్గేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల మరమ్మతులు, డీజిల్ వినియోగం తగ్గేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నైట్ షెల్టర్ నిర్వహణ బాగా ఉండేలా చూడాలి. టౌన్ ప్లానింగ్ విభాగం పక్కా ప్రణాళికతో పనిచేయాలని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించి వేగంగా పూర్తి చేయాలని అన్నారు. నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే అన్ని మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, మేనేజర్ హసీం, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రరెడ్డి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రతి బుధవారం డివిజన్, సబ్ డివిజన్లలో ఫిర్యాదు చేస్తే వెంటనే వారికి పరిష్కారం లభిస్తుందని విద్యుత్ వినియోగదారులకు ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్సీ సురేందర్ నాయుడు సిటీ కేబుల్కు తెలియజేశారు. జిల్లాలోని తిరుపతి టౌన్, రూరల్, పుత్తూరు, గూడూరు, నాయుడుపేటల్లోని వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన తరహాలో తాము కూడా ప్రతి బుధవారం సమస్యలు తీరుస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి బుధవారం జరపడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు ఆ డివిజన్ పరిధిలో, సబ్ డివిజన్ పరిధిలో, సెక్షన్ పరిధిలో ఉండే సమస్యల్ని డివిజన్లో స్థాయిలో అధికారి దగ్గర తెలియజేయవచ్చు. లేదు ఇంకా పై అధికారిగా, జిల్లా అధికారిగా నా దగ్గరికి తీసుకొస్తే కూడా అలాంటి సమస్యలు శాశ్వత పరిష్కారం కోసం సాల్వ్ చేయడానికి జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసమని జిల్లాలోని 211 సబ్స్టేషన్స్లో మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. అలాగే విద్యుత్తు అంతరాయం లేని విధంగా ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టడం జరుగుతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు తగ్గేదేలే అంటున్నారు. మత్తు రవాణాలో రోజు రోజుకు పేటరేగిపోతున్నారు.
కేసులు పెట్టి లోపల వేస్తున్న బెయిల్పై బయటకు వచ్చి అదే దందాకు పూనుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు పట్టుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులకు గంజాయి అక్రమ రవాణా గురించి ముందుగానే ఉప్పు అందింది. దీంతో పక్కాగా మాటు వేసి మే 26న సాయంత్రం 6 గంటల సమయంలో గంజాయి రవాణాకు యత్నించిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారు ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడులోని ఆంబత్తూర్ ప్రాంతానికి గంజాయి తరలించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద చెన్నై వెళ్లే బస్ కోసం ఎదురు చూస్తుండగా నిందితులను పట్టుకున్నారు. నిందితులు ఎం మురళి, జె శ్యామ్రాజ్, ఎం సంజయ్ కుమార్ తమిళనాడుకు చెందినవారుగా తెలిపారు. నిందితుల నుంచి 13 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విచారణలో అరెస్టు చేసిన ముద్దాయిలపై తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. పారిపోయిన మరో 2 నిందితులను పట్టుకునే దిశగా ఉన్నతాధికారులు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ డి నాగార్జున రెడ్డిని, ఎస్ఐ శ్రీ పార్థసారథిని, అలాగే సిబ్బంది బాలకృష్ణ, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, నందకుమార్, ప్రవీణ్, సుధాకర్, రేగాన్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. మురళి, శ్యామరాజ్, సంజయ్ కుమార్ అను వీరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు చెందిన వాళ్ళు. వీరి వద్ద నుండి దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తిపై కూడా బయటపడింది. అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్టు చేయడం, వారిని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో భాగంగా అధికారం దక్కించుకోవడానికి లోకేష్ చెప్పిన అబద్ధాలు, కుప్పం సాక్షిగా పెట్రోల్పై కూటమి నాయకులు చేసిన నయ వంచనను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయల 16 పైసలు ఉంది. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు, డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ, మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. తిరుపతి ఇందిరా మైదానంలో బీసీ ఆత్మగౌరవ భరోసా సభను జూన్ 22వ తేదీ నిర్వహిస్తున్నట్లు, ఈ సభకు బీసీలంతా తరలి రావాలని కల్లూరు నాగరాజు తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. బీసీల ఆత్మగౌరవము, ఎస్టీసీ బీసీ మైనారిటీలకు సంబంధించి వాళ్ళ యొక్క సంక్షేమము, బీసీలకు రావాల్సిన రాజకీయ వాటాపై ఆ రోజు ఐకమత్యంతో ఈ సభను నిర్వహిస్తున్నాము. కాబట్టి 22 జూన్ తారీఖున జరిగేటువంటి సభకు అందరూ విచ్చేసి సభను జయప్రదం చేయాలని, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర భారత్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తెలియజేస్తున్నాము. బీసీలకు ఈ భారతదేశంలో ఏమీ లేదు, రాజకీయ రిజర్వేషన్ లేదు, అసలు ఈ జిల్లాలో తీసుకుని ఒక ఎమ్మెల్యే కూడా లేడు.
కాబట్టి బీసీల ఆత్మ గౌరవం కోసం మేము చేస్తున్నటువంటి ఈ పోరాటానికి అందరూ సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా 29వ తేదీ ఎస్ఎల్ఎస్ గ్రాండ్ పెదకాపు లేఅవుట్లో కుల సంఘ నాయకులతో మేము ఈ బీసీ సంక్షేమ తరఫున మీటింగ్ పెట్టి అన్ని కులాలను ఆహ్వానిస్తున్నాం. దీనికి కూడా అన్ని కుల సంఘాలు వస్తాయని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీలకు రావాల్సిన హక్కులు, ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన హక్కులు మొత్తం బీసీ ఆత్మగౌరవం ద్వారా తెలియజేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దేశ సమగ్రత పరిరక్షణకై సమైక్యత యాత్రలో అందరూ పాల్గొనాలంటూ భారీ జాతీయ జెండాతో సిపిఎం నాయకులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని చెప్పి ఈ సమైక్యత ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈరోజు పహల్గామ్లో జరిగిన దాడికి ఈ భారతీయులు ఎవరైతే చంపినారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమెరికా యొక్క అదుపాజ్ఞల్లో ఆ ఉగ్రవాదుల మీద దాడి చేయకుండా ఆపేసిన పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైంది. సింధూరం పేరుతో ఈరోజు చేస్తున్న దాడి, ఈరోజు జరుగుతున్న ప్రచారము మనకి చాలా అన్యాయంగా ఉంది. దీన్ని మొత్తం కూడా ఈరోజు నిరసించాల్సిన అవసరం ఉంది. ఒకరోజు స్వతంత్ర పోరాటంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి దేశానికి అన్యాయం చేశారు. ఈరోజేమో మొత్తం కూడా ఈ అమెరికా వాళ్ళకి లొంగిపోయి ఈరోజు అన్యాయం చేసిన పరిస్థితిని చూస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు భారతీయులు నిరసించాలి, భారత యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు 100 మీటర్ల జాతీయ జెండాని నిజమైన జాతీయవాదులు, వామపక్షాలు లేకపోతే దీన్ని కోరేవాళ్ళని చెప్పే పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి మృతి పార్టీకి తీరని లోటని టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతి ఊటకుంటలోని సాయి ప్రసాద్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి. 2019 ఎన్నికలలో పార్టీకి ఆయన చేసిన సేవలు అభినందనీయమని, అందరితో నవ్వుతూ కలివిడిగా ఉండే సాయి తమ నుండి దూరమై 2 సంవత్సరాలు కావడం బాధాకరమని అన్నారు. అంతకుముందు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు విచ్చేసి రుయా ప్రభుత్వ హాస్పిటల్ వద్ద రోగులకు, వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాయి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ సాయి గడిపిన క్షణాలు, మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. విడిచి ఈ వార్డుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సో ఇవాళ సాయి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి రుయా హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దేవుణ్ణి, సాయి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అట్లాగే కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా మనసులు కలత చెందే విధంగా మాకు దూరమై శివలోక ప్రాప్తి చెందినారు. ఇప్పుడు వారు శివలోక ప్రాప్తి చెంది 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మా మనసులోనూ మా కళ్ళల్లోనూ మెదలాడుతూనే ఉన్నారు. వారి యొక్క ఆత్మ శాంతిగా భగవంతుని సేవలో ఉంటూ అందరికీ కూడా పైనుండి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు, తెలంగాణలోని చాలా ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించాయి. మంగళవారం నాటి ఒడిశా తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడనం బుధవారం ఉదయం 8:30 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని అనుబంధ తుఫాను ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. ఇది నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. భారత ప్రాంతంపై దాదాపుగా 17 డిగ్రీల ఉత్తర ఆకాంక్షము వెంబడి ఉన్న గాలుల కోత లేదా షీర్ జోన్ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 4.5 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉండడంతో ఆంధ్రప్రదేశ్కి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
భారత వాయుసేన కోసం మరో అస్త్రం సిద్ధమవుతోంది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ AMCAపై ముందడుగు పడింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదంతో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు మార్గం సుగమం అయ్యింది. భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ను సోమవారం ఆమోదించారు. దీంతో 5వ తరం AMCA ప్రోటోటైప్ ఫైటర్ జెట్లను తయారు చేయనున్నారు. 5వ తరం ఫైటర్ జెట్లను పరిశ్రమల భాగస్వామ్యంతో భారత్ అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేయబోతోంది. గ్రౌండ్ స్ట్రైక్, శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లోనూ కీలకంగా మారబోతోంది AMCA. 2035 కల్లా AMCA ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. రక్షణ రంగ ఆత్మ నిర్భరతలో మరో అధ్యాయంగా AMCA ఫైటర్ జెట్ మారబోతోంది. స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్లను పరిశ్రమ భాగస్వామ్యాల ద్వారా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA నేతృత్వంలో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచడం, ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన, ఆత్మ నిర్భరత సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. AMCA 5వ తరం ఫైటర్ జెట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. సెన్సార్ ఫ్యూజన్, అంతర్గత ఆయుధాలు, అధునాతన ఏవియానిక్స్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యంతో సహా అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉన్న స్టెల్త్ సెంట్రిక్ మల్టీ రోల్ ఫైటర్ జెట్గా రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టు 2035 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశ వైమానిక శక్తిని గణనీయంగా పెంచుతుంది. అత్యంత ఎత్తైన మహావిష్ణువు విగ్రహం నిర్మించారో తెలుసా? ఎక్కడుందో, ఎవరు నిర్మించారో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణు భగవానుడి విగ్రహం మన దేశంలో లేదు, కానీ ఇండోనేషియాలో ఉంది. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విష్ణు భగవంతుడి విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 122 అడుగుల ఎత్తు, 64 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అంతేకాదు, ఈ విగ్రహాన్ని రాగి, ఇత్తడితో నిర్మించారు. ఈ విగ్రహం నిర్మించడానికి దాదాపు 24 సంవత్సరాలు పట్టింది. 2018లో విష్ణుదేవుడి విగ్రహం పూర్తిగా సిద్ధమైంది. బాలి ద్వీపంలోని ఉంగాసన్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం నిర్మాణం వెనుక ఒక కళ ఉంది. 1979లో ఇండోనేషియాలో నివసించే శిల్ప బప్ప నుమన్ నువర్త ఒక భారీ విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడట. ప్రపంచంలో ఎక్కడా లేని పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడు. సుదీర్ఘకాలం ప్రణాళిక చేసి అందుకు కాస్త డబ్బు పోగేసి 1994లో విగ్రహ నిర్మాణం ప్రారంభించారు. 2007-2013 మధ్య కొంత డబ్బు కొరత ఏర్పడింది. దీంతో విగ్రహ తయారీ నిలిచిపోయింది. అంతేకాకుండా విగ్రహ నిర్మాణానికి అక్కడి సమీప గ్రామస్తులు సైతం నిరసన తెలిపారు. అయితే పర్యాటకం, ఆదాయం గురించి వారికి వివరించిన తర్వాత వారు నిరసన ముగించారు. దీంతో విగ్రహ తయారీ మళ్లీ ప్రారంభమైంది. 2018లో పూర్తిగా విగ్రహం సిద్ధమైంది. అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ మహావిష్ణువు విగ్రహాన్ని సందర్శించారు. విష్ణుమూర్తి విగ్రహాన్ని నిర్మించిన బప్పా నుమాన్ భారతదేశంలో కూడా గౌరవింపబడ్డారు. మన దేశ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ అత్యున్నత పౌర సన్మానాలలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించారు. ఈ విగ్రహం ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇక్కడికి ఇతర మతాల వారు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 99,180 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,978 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,07,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 103 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇండోనేషియాలో ఎత్తైన మహావిష్ణు విగ్రహం 122 అడుగుల ఎత్తు, 64 అడుగుల వెడల్పు. నిర్మాణానికి 24 సంవత్సరాల సమయం. భారత వాయుసేన కోసం మరో అస్త్రం సిద్ధం. కీలక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు. మహానాడులో ఎన్టీఆర్ AI ప్రసంగం. పులకరించిపోయిన తమ్ముళ్ళు.
వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన. శ్రీకాళహస్తి బస్టాండ్లో 13 కిలోల గంజాయి స్వాధీనం, నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.